ఆరాధ్య ఆల్రెడీ హాల్లో వెయిట్ చేస్తుంది అంటే నేను బయటికి వెళ్ళిన సంగతి సింధు అత్తయ్య ఆరాధ్యకి చెప్పేశారన్నమాట. నమ్మక ద్రోహులు. ఎందుకమ్మా నన్ను మోసం చేశా? నేను ఎంతగా నమ్మాను. ఎక్కడికి వెళ్ళనని నాకు మాటిచ్చి మాట తప్పుతావా? నీ అమ్మతనం, నా దగ్గర చూపించే మంచితనం ఇదేనా అమ్మా? నేను నీ సొంత కూతుర్నన్నా. కూతురుకేతలైనా ద్రోహం చేస్తుందా చెప్పు? ఆరాధ్య, ఏడవకమ్మా, ఊరుకో. అయినా ఏంటి మధు నువ్వు? పిల్లల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలీదా? చూడు ఆరాధ్య ఎంత ఫీల్ అవుతుందో. పిల్లలకి మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకోవాలి, కానీ ఇలా మాట తప్పడం తప్పు కదా. అవకాశం వచ్చింది కదా అని ఓ చెప్పేస్తున్నా. చెప్తాను సింధు నీ సంగతి. ఎందుకు మధు ఆరాధ్యని ఇలా బాధ పెడుతున్నావు? నువ్వు బయటికి వెళ్ళొద్దని ఆరాధ్య ఒట్టు కూడా వేయించుకుంది కదా. నువ్వెళ్తే నా మీదొట్టి. నువ్వు తనకి చెప్పకుండా బయటికి వెళ్ళావని తెలిసి ఆరాధ్య మనసు ఎంతగా విలవిల్లాడుతుందో నీకు తెలుసా? ఆరాధ్యకి అమ్మని అంటావు. అమ్మగా ఆరాధ్య విషయంలో నీ బాధ్యత ఇదేనా? తనని మోసం చేసి వెళ్ళటానికి అసలు నీకు మనసెలా వచ్చింది? బాధపడక ఆరాధ్య. ఈ మధు ఎప్పుడూ ఇంతే. పైకి చెప్పేదొకటి, లోపల చేసేది ఇంకొకటి. అత్త కోడళ్ళు ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాకు హెల్ప్ చేసినట్టే చేసి ఆరాధ్య దగ్గర నన్ను ఇరికిస్తారా? దీన్ని ఎలా రివర్స్ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఏంటి మధు అలా ఆలోచిస్తున్నావు? మాట్లాడు. నన్ను క్షమించు ఆరాధ్య. నిన్ను మోసం చెయ్యాలనో నీకిచ్చిన మాట తప్పాలనో కాదు నా ఉద్దేశం. నీకు మంచి చేయాలని, నిన్ను సంతోషంగా ఉంచాలని నీకు చెప్పకుండా బయటికి వెళ్ళాను. త్వరలో మీ అమ్మ అబ్దికం రాబోతుంది కదా. పంతులు గారితో పిండ ప్రదానం కార్యక్రమం గురించి మాట్లాడటానికి వెళ్ళాను. యాక్చువల్గా అయితే నేను నీకు చెప్పి వెళ్ళాలి, కానీ నేను నీకు మీ అమ్మ ఆబ్దికం గురించి చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే చెప్పకుండా వెళ్ళిపోయాను. అమ్మ మధు, నువ్వు ఎంత మాయలాడివే! ఒక్క నిమిషంలో నీ తప్పును భలేగా కప్పిపుచ్చుకున్నావే అసలా. అతి తెలివితేటల్ని బాగానే ఉపయోగించావు. నీకు చెప్పకుండా వెళ్ళటం, నీకిచ్చిన మాట తప్పడం నేను చేసిన తప్పే. నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పటం ఒక్కటే సరిపోదు. ఆ తప్పుకి నాకు శిక్ష పడాలి.
ఇది? నువ్వు వెళ్ళింది మా అమ్మ కోసమే కదా, అది తప్పేలా అవుతుంది? నాకు చెప్పకుండా వెళ్ళిన దాంట్లో రీజన్ ఉంది కాబట్టి నేనే నీకు సారీ చెప్తున్నానమ్మా. తొందరపడి అనవసరంగా నేను నిన్ను అన్నాను. నన్ను క్షమించమ్మా. ఛ! మా అమ్మ ఏం చేసినా అది నా మంచి కోసమే. ఎప్పటికీ మా అమ్మ తప్పు చేయదు. నాకిచ్చిన మాట తప్పదు. ఆ విషయం మీకు అర్థమైందనుకుంటా. నా చేత కాళ్ళు పట్టించుకుని గుంజీళ్లు తీయించి నాకే నమ్మక ద్రోహం చేస్తారా? మోసగత్తెలు మీరు. ఛీ! హలో, నువ్వు మాట్లాడేది వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఏంటి నమ్మక ద్రోహమా? మోసగత్తెలమా? శ్రీరంగ నీతులు బాగానే చెప్తున్నావు. ఎవరు ఎవరికి నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఎవరు మోసగత్తెలో నీకు తెలీదా? ఇప్పుడేదో ఆరాధ్య దగ్గర కవర్ చేసుకున్నావని బిల్డప్ ఇవ్వకు. నీ నిజ స్వరూపం ఏంటి అన్నది ఏదో ఒకరోజు ఆరాధ్య దగ్గర బయటపడకుండా ఉండదు. అందుకు కావలసిన గ్రౌండ్ ప్రిపరేషన్ నేను అత్తయ్య కలిసే చేస్తున్నాం. ఇందాక అత్తయ్య చెప్పింది కదా, త్వరలోనే నీ స్టోరీకి అశుభం కార్డ్ పడుతుంది అని. పడుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నాన్నా, నాన్నా, ఎప్పుడొస్తావు నాన్నా? నిన్ను చూడాలనుంది నాన్నా. రా నాన్నా, నా కోసం ఒక్కసారి రా నాన్నా, ప్లీజ్ నాన్నా. పాపం శశి, నాన్న కోసం తెగ కలవరిస్తుంది. నాన్నని ఒకసారి ఇంటికి తీసుకురావచ్చు కదమ్మా. నాన్నని చూసిందంటే శశి జ్వరం వెంటనే తగ్గిపోతుంది. నాన్న, మీ నాన్న తప్పకుండా వస్తారు రిషి. నాన్న, 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 ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న, ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న. అమ్మ శశి, ఒక్కసారి లేమ్మా. అమ్మా శశి, ఈ టానిక్ తాగు. నేను తాగాను. రోజు నువ్వు ఇలాగే చెప్తున్నావు. అసలు నాన్న మాత్రం రావడం లేదు. నాన్న వస్తేనే నేను టాబ్లెట్ అయినా టానిక్ అయినా వేసుకుంటాను. అలా అంటే ఎలా శశి? నీకు జ్వరం తగ్గాలంటే నువ్వు టైం టు టైం మందులు వేసుకోవాలి కదా. నా మాట నమ్మమ్మా. నాన్నని నేను తీసుకొస్తాను. నా తల్లివి కదా, ఈ టానిక్ తాగమ్మా. లే. నేను తాగనమ్మా. నేను నాన్నని ఎంత మిస్ అవుతున్నానో నీకేం తెలుసమ్మా?
నాన్న లేకుండా నువ్వు ఉండగలవేమో, మేం మాత్రం ఉండలేము అసలు. ఎందుకు శశి అమ్మని బాధ పెడతావు? నేనేం అమ్మని బాధ పెట్టడం లేదు రిషి, నా బాధను అమ్మతో చెప్తున్నాను అంతే. నాన్న, శశి, నాన్న, శశి నాన్న వచ్చాడు. నాన్న, నాన్న, నాన్న వచ్చేసావా నాన్న? అవునమ్మా, మీకోసం మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. చూసావా శశి, నాన్న వచ్చాడు. వస్తాడని అమ్మ చెప్పినా నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నీకు జ్వరం ఎలా ఉందమ్మా? మీ మీద బెంగ పెట్టుకున్నాను కదా నాన్న, అందుకే అస్సలు ఫీవర్ తగ్గడం లేదు. నాన్న, అమ్మ ఎంత బ్రతిమలాడినా శశి టానిక్ తాగనంటుంది. నువ్వు వస్తేనే మందులు వేసుకుంటానంటుంది నాన్న. నా బంగారం కదా, అలా మారం చేయకూడదు తల్లి. అమ్మ చెప్పినట్టు వినాలి. నేను వచ్చేసాను కదా. హ? రిషి, ఇది ఎప్పటిది? ఇందాకటిదే నాన్న. అమ్మ వచ్చి శశిని తాగు అంది. తాగను అని శశి మారం చేసింది. అమ్మ అక్కడ పెట్టి ఏడుస్తూ బయటకు వెళ్ళింది. ఇదిగో నేను వచ్చేసాను కదా. హ? ఇది తాగమ్మా, తాగు. శశి ఇంక నీ జ్వరం తగ్గిపోతుందిలే. హాయ్. ఇదిగోండి, మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. హాయ్, బొమ్మ చాలా బాగుంది నాన్న. నాన్న, నా బొమ్మ కూడా బాగుంది. థ్యాంక్స్ నాన్న. అమ్మ, నాన్న. షూ! అమ్మను పిలవద్దు. ఎందుకు పిలవద్దు నాన్న? ఎందుకంటే మీ అమ్మ ఇంటికి రావద్దన్నా నేను వచ్చాను కదా. నన్ను ఇప్పుడు చూస్తే అరుస్తుంది. తేజ, శశి అమ్మ నాన్న అంటూ గట్టిగా అరిచింది విన్నావా? అవును, విన్నాను. బహుశా కలవరిస్తుందేమో. జ్వరంతో నీరసంగా ఉన్న పిల్ల అలా గట్టిగా కలవరిస్తుందా? అది కలవరించే అరుపు కాదు, గట్టిగా పిలిచే పిలుపులా ఉంది. నువ్వు జ్వరంతో ఉన్నావు అని తెలిసి ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాన్న. చూసావా నాన్న, నువ్వు రాగానే నేనెంత నార్మల్ అయిపోయానో. జ్వరం కూడా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇంకేంటి విశేషాలు? ఒకవేళ పిల్లల దగ్గరికి యశొచ్చాడేమో, అందుకే శశి నాన్నొచ్చాడు అని అరిచిందేమో. హాస్పిటల్లో కోమాలో నా తమ్ముడు బయటికి ఎలా వస్తాడు మధు? కోమా అనేది సింధు ఆడే డ్రామా అయ్యుండొచ్చని మావి చెప్పారు కదా. సో అది డ్రామా అయితే యశ్ ఇంటికొచ్చే ఛాన్స్ ఉంది కదా. నిజంగా డ్రామా అయితే ఛాన్స్ ఉంది మధు. హా, యష్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కేస్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఈ కోమా డ్రామా ఆడారని ప్రూవ్ చేసి యష్ని మళ్ళీ జైల్లో పెట్టించొచ్చు. పద తేజ, మీ తమ్ముని ఇప్పుడు పట్టుకుందాం. ఆహా, పద. పద పద. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో
వచ్చారు? ఆ, ఏం లేదు, శశికి జ్వరం ఎలా ఉందో అని తెలుసుకుందామని వచ్చాం. నా కూతురు మీద సడన్ గా మీకు అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అంటే అది ఎంతైనా చిన్నపిల్ల కదా అని. శశికి ఇప్పుడిప్పుడే జ్వరం కాస్త తగ్గుతుంది, మీరింక వెళ్ళొచ్చు. ఏంటి? ఆ, వెళ్ళండి. ఆ, వెళ్తాం. ఆ, అది అరుపు కాదు, కలవరింతని చెప్పాను కదా మధు. యశ్ వచ్చాడని అనవసరంగా నేనే పొరపాటు పడ్డానా? ఛా, ఏమో, పద వెళ్దాం. పద. యష్, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయటికి రా. ఎందుకు యష్ ఇంత రిస్క్ చేశావు? నేను వద్దని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసుంటే ఏమయ్యేది? మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళేవాడివి. ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని నేను వద్దు అని చెప్పాను. సారీ సింధు, నీ మాట కాదని వచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను క్షమించు సింధు. శశికి జ్వరంగా ఉందని తెలిసి ఉండలేకపోయాను. శశికి ఫీవర్ ఉందని నీకెలా తెలుసు? నువ్వు మూర్తి గారితో మాట్లాడుతుంటే విన్నాను. అర్జెంటుగా వాళ్ళ నాన్నను పిలిపించండి. వాళ్ళ నాన్నను చూస్తే ఫీవర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. నాన్న, నాకు రిషి శశిని చూడాలనిపిస్తుంది. పిల్లల్ని చూసి చాలా రోజులైంది. మనం ఒకసారి ఇంటికి వెళ్దాం సింధు. అమ్మా సింధు, ఏంటమ్మా ఏదో పరధ్యానంలో అటు వెళ్తున్నావు? ఏం లేదు బాబాయ్ గారు, ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ ఐసీయూ రూమ్ దాటి వెళ్ళిపోయాను. దేని గురించమ్మా అంత పరధ్యానం? శశి, నా కూతురు హై ఫీవర్తో బాధపడుతుంది. నాన్నను చూడాలని ఒకటే కలవరిస్తుంది. యష్ కూడా ఇంటికొచ్చి పిల్లల్ని, వాళ్ళ అమ్మ నాన్నల్ని చూడాలని అంటున్నాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న యష్ హాస్పిటల్ దాటి బయటికి వస్తే ప్రాబ్లం అవుతుందని నేనే వద్దన్నాను. ఇప్పుడు శశి జ్వరంతో బాధపడుతుందన్న విషయం, వాళ్ళ నాన్నని కలవరిస్తుందన్న విషయం యష్కి తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆగడు. నేను వద్దన్నా సరే నన్ను దాటి శశిని చూడ్డానికి వస్తాడు. యష్ అలా వస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి బాబాయ్ గారు. ఇటు యష్కి చెప్పలేక, అటు శశి బాధ చూడలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను బాబాయ్ గారు. ఆ బాధలోనే ఆలోచిస్తున్నాను. అది విన్న వెంటనే నేను ఉండలేకపోయాను. ఎలాగైనా సరే శశిని ఒకసారి చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఏంటి? వెళ్ళండి. ఆ, పిల్లల దగ్గర బొమ్మలుండటం నువ్వు గమనించావా? అవును, ఉన్నాయి. ఉంటే ఏంటి మధు? ఇంతకు ముందు వరకు పిల్లల దగ్గర లేని బొమ్మలు ఇప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి?
నాకేదో డౌట్గా ఉంది. కన్ఫర్మ్గా అవి యశే తెచ్చుంటాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ చూసాం కదా మధు, అక్కడ యష్ లేడు కదా. ఇంకోసారి చూస్తే ఏమని ప్రమాదమా? పద. ఆ, నేను హాస్టల్లో ఉన్నా, ఇక్కడున్నా నాకు ఒకేలా అనిపిస్తుందమ్మా. వద్దు. అమ్మ ఆరాధ్య, సింధు లే. ఏ ఆరాధ్య, ఆరాధ్య. రామ్మా నా రూమ్లోకి వెళ్దాం. వద్దు. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. కరెంటు పోతే భయపడ్డం ఏంటి? చీకటికి అలా వణికిపోవడం ఏంటి? ఆరాధ్య డిప్రెషన్కి లోనై ఏదో ఫోబియాతో బాధపడుతుందని నాకు అనిపిస్తుంది. ఆరాధ్య బాధ్యత ఎంత భారమైనా సరే నేనే చూసుకోవాలి. చూసుకుంటాను.